హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. సో తమ్ముళ్ళు చూసారు కదండి, ఈ పాటికి మీకు టాపిక్ అయితే అర్థమైపోయి ఉంటుంది. అదేంటి అంటే గోరింటాకు చరిత్ర, అలాగే గోరింటాకుకి ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. గోరింటాకు అంటే మహిళలకు ఎంత ఇష్టం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళలకు గోరింటాకు మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంది. ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లల చేతులు గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతుంటారు. గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏమిటి, గోరింటాకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెల్లికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయ్యింది. ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వనానికి చేరుకుంటాడు. అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దయి రాజుతో ఈ విధంగా అన్నది: నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడగగా అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేలు ఎర్రగా పండుతాయి. అది చూసిన పర్వతరాజు, అయ్యో నా కూతురి వేళ్లు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి, నాకు ఎలాంటి నొప్పి కలగలేదు, పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకం ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు. అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భశయ దోషాలను తొలగిస్తుంది. గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాలు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారు. గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తుంది. గోరింటాకు ఎర్రగా పండటం వల్ల నుదుటిపై గోరింటాకును పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వ్యక్తం కాగా, గోరింటాకు నుదుటిపై పండదని, కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు. అప్పటి నుంచి గోరింటాకు ఎంతో ప్రాధాన్యత కలిగింది. మరి చూసారు కదండి గోరింటాకు ప్రాధాన్యత ఏంటి, అసలు దాని యొక్క చరిత్ర ఏంటి అనేది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీరు మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే మీకు మన వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.